కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని ఎన్టీఆర్ నగర్లో ఎంపీ మాగంటి బాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు. పేదలకు దుప్పట్లు, రోగులకు పండ్లు, పాలు పంపిణీ. బైనగూడెం గ్రామానికి చెందిన నాటకశాల పెద్దిరాజు అనే వ్యక్తిపై హత్యాయత్నం. కత్తితో కర్కశంగా దాడి చేసిన దుండగులు. జీలుగుమిల్లి మండలం పి రాజవరంలోని ఒక రైతుకు చెందిన 7.5 ఎకరాల మొక్కజొన్న పంట నాశనం చేసిన గిరిజనులు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. జీలుగుమిల్లి మండలం పి రాజవరం గ్రామానికి చెందిన కేతిరెడ్డి, శ్రీరామరెడ్డి అనే రైతులకు చెందిన 7.5 ఎకరాల మొక్కజొన్న పంటను గిరిజనులు ధ్వంసం చేశారని బాధితుడు శ్రీరామరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిపై వారికి ఏమాత్రం సంబంధం లేదని, వారంతా వచ్చి తన పంటను నాశనం చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాశనమైన పంట విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై జంగారెడ్డిగూడెం డీఎస్పీకు ఫిర్యాదు చేసినట్లు రైతు శ్రీరామరెడ్డి తెలియజేశారు. తన సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. చేను 10 ఎకరాల 3 సెంట్లు అండి. ఇందులో 7 ఎకరాలన్నర మొక్కజొన్న అండి. నిన్న 10 గంటలకల్లా వచ్చి మొత్తం దౌర్జన్యంగా వాళ్ళకి సంబంధం రికార్డ్స్ అంతా మాకే ఉన్నాయండి. అయినప్పటికీ వాళ్ళు వచ్చి మొత్తం వరుస పెట్టి నరికేసారండి, తొక్కేసారు, నానా సిరా చేశారండి. పంట అయితే ఎందుకు పని రాకుండా పోద్ది. 4 లక్షల రూపాయలు నష్టం ఉంటుందండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిన ఆయన లేరు. అయితే సిఏ గారి దగ్గరికి వెళ్ళాను. సిఏ గారి దగ్గరికి వెళ్తే ఆయనకి కంప్లైంట్ ఇచ్చా. ఎస్ఐ గారు హైదరాబాద్ వెళ్ళాడు. అంటే ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మాట్లాడదామని అన్నారు. జీలుమిల్లి స్టేషన్లో చెప్పేసి వచ్చానండి. ఎఫ్ఐఆర్ కట్టామన్నారండి. కంప్లైంట్ ఇచ్చామండి. ఉప్పుడు సత్యనారాయణ ట్రూప్ అండి. వాళ్ళు మొత్తం బ్యాచ్ 20 మంది వచ్చారండి. అయితే వాళ్ళ కుప్పల సత్యనారాయణ, మడకం శంకరం, వాళ్ళ అదే నారం శంకరం ఆధ్వర్యంలో జరిగిందండి. అయితే ఆ జనం కొంతమంది లేడీస్ పేర్లు తెలుసండి. అవి పొట్ట భద్రమ్మ, కూరం వెంకటలక్ష్మి, పొట్టా వెంకటలక్ష్మి, కూరం జగద, పొట్టా జగద, ఈ వగేరా ఉన్నారండి అందరూ. ఏలూరు ఎంపీ మాగంటి బాబు 55వ జన్మదినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ఎన్టీఆర్ నగర్లో టీడీపీ నాయకులు భారీ కేక్ కట్ చేశారు. పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ జెండాను మండవ లక్ష్మణరావు ఆవిష్కరించగా ఎన్టీఆర్ విగ్రహానికి బంగారు శివలక్ష్మి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ వారిద్దరూ కట్ చేసి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, పట్టణ టీడీపీ కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఉత్తమ సేవలు అందించే తమ నాయకుడు మాగంటి బాబు ఎల్లకాలం ప్రజల ఆశీస్సులతో ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ అట్లూరు రామ్మోహన్ రావు, కౌన్సిలర్లు బొబ్బర్ రాజ్పాల్ కుమార్, మందపల్లి మాధవి, మొగళ్లపు శ్రీలక్ష్మి, కోలా కామేశ్వరి, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, లొట్టి రాజేశ్వరి, తూటిగుంట దుర్గారావు, సంగడాల సుధారాణి, పసుమర్తి రమాదేవి, కూచిపూడి రామసీత, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, రాజన సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, అబ్బిన దత్తాత్రేయ, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, కోలా శ్రీను, పెసరగంటి జయరాజు, వీరమాచినేని ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2009లో మరి మన తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 2009 నుంచి నేటి వరకు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మితో పాటు సహాయకుడిగా ఉంటూ మరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆయన ఒక మూలస్తంభంగా అందించినటువంటి మహానుభావుడు మాగంటి బాబు గారు. అలాంటి మాగంటి బాబు గారికి మరి ఏలూరు పార్లమెంట్ ప్రజలు బ్రహ్మరథం బట్టి భారీ ఎత్తున
మెజార్టీ ఇచ్చారు. మంచి కుటుంబానికి చెందిన మాగంటి బాబు గారు మరి నిన్న పుట్టినరోజు వేడుకలు ఇలా చేస్తున్నాం బాబు గారు, ఇలా పేపర్లో యాడ్లు వేస్తున్నామంటే ఒక రిపోర్టర్ చెప్పాడు ఆయనకి, సుమారుగా 10 కోట్ల రూపాయలు యాడ్లు వస్తున్నాయి బాబు గారు ఏ పేపర్లో అంటే, ఆయన కథ చెంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు నా పుట్టినరోజుకి ఇంత డబ్బులు తగలేయడం అవసరమా అని చెప్పి మరి ఆయన పేపర్లో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచి ఏ ఒక్కరు కూడా పేపర్ యాడ్ ఇచ్చినా మరి పద్ధతిగా ఉండదో మీరందరూ మానేయాలి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు పాడు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి మరి అందరికీ చెప్పడం జరిగింది. మరి అలాంటి మంచి దాతృత్వం కలిగినటువంటి మహానుభావుడు పుట్టినరోజు వేడుకలు మరి మన జంగాడలో మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మాగంటి బాబు గారి మంచి మనసుకి నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ మాగంటి బాబు గారి జన్మదినోత్సవ వేడుకలు ఇంత చక్కగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో జరగని సంఘటనలు కొన్ని రోజులు జరుగుతూ ఉంటాయి. అలాగే మంచి జరిగినప్పుడు అందరికీ మంచి అనిపిస్తే ఇలాగే మంచిగా ప్రతిరోజు మాగంటి బాబు గారి జన్మదినోత్సవ వేడుకలు మాదిరిగా ప్రతి వార్డులో ప్రతి చోట ప్రతి కార్యక్రమం కూడా చక్కగా ప్రత్యక్షంగా అందరూ ఆనందించే రకంగా జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాగంటి బాబు గారి 55వ జన్మదినోత్సవ సందర్భంగా జంగారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం బాబు గారి నిండు 100 ఏళ్ళు మరి ప్రజాసేవకి అంకితమై వారి ఆశయాలు నెరవేర్చడానికి దేవుడు వారికి ఆరోగ్యాలు కలగజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జంగారెడ్డి నగర పంచాయతీ అభివృద్ధి కార్యక్రమానికి కావాల్సినటువంటి గ్రాంట్స్ తీసుకురావడానికి మనకున్నటి ఏకైక పెద్ద దిక్కు మాగంటి బాబు గారు. వారి యొక్క సేవలను ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి ఉపయోగపడుతున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంచి కుటుంబం నుంచి పుట్టిన మన ఎంపీ గారైన మాగంటి బాబు గారు పుట్టినరోజు మన పండుగను జరుపుకుంటా సందర్భంగా మనం అందరం చాలా సంతోషించాలి. ఇంచేతంటే ఆయన మంచి ప్రజాసేవక కుటుంబం నుంచి వచ్చిన మనిషి, నిత్యం ప్రజలకు ఏదో చేయాలని మంచి పనులు చేయాలని చేసే కుటుంబం నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయన పూర్తిగా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని మనందరం దీవిస్తూ ఆయనకి 55వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. కోయిలగూడెం మండలం బైన్గూడెం గ్రామానికి చెందిన నాటకశాల పెద్దిరాజు అనే వ్యక్తిపై బుధవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. బాధితుడు పెద్దిరాజు మెడపై చేతులపై కర్కశంగా నరికారు. బంధువులు వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు హుటాహుటిన చికిత్స ప్రారంభించారు. అనంతపల్లికి చెందిన రంగారావు, రత్నం అనే వ్యక్తులు బాధితుడు పెద్దిరాజు అత్తవారింటికి చెందినవారని, కుటుంబ కలహాల వల్ల బైన్గూడెం శ్మశానాల వద్ద అటాక్ చేసి కత్తితో నరికారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయలుగూడెం మాది. నా పేరు నాటసారి సత్యనారాయణ. వాళ్ళ అత్తరేపుడు వచ్చి మా అన్నగారు వాళ్ళ అత్తరేపుడు వచ్చి బయలుగూడెం వాళ్ళ కాడ పిల్లల కాడ 2 మనుషులు పేర్లు అని చెప్పారండి. రంగారావు, రత్నాజీ. వాళ్ళు ఎవరండి? అది ఆంధ్రపల్లి. ఈయన ఎక్కడ అటాక్ చేశారంటున్నా? బయలుగూడెం శ్మశానాలు కాడ తెలియసుకునే ఉందండి. మరి డాక్టర్ గారు మరి కుర్రడు పేరు ఏంటండి? ఏలూరు ఎంపీ మాగంటి బాబు జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకులు గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్లు మాట్లాడుతూ, రాష్ట్రం క్లిష్టత పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో తన పుట్టినరోజు ప్రకటనలు ఇవ్వవద్దన్నారని, తన వద్దకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరిని రావద్దన్నారని, అటువంటి మంచి వ్యక్తి తమకు నాయకుడిగా ఉండటం
తమ అదృష్టమన్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాగంటి బాబు గారి 55వ జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ అలాగే జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పాలకవర్గం తరపున జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో రోగులు ఎవరైతే ఉన్నారో వారికి దాదాపు 150 నుంచి 200 మంది వరకు ఈ రొట్టె ఫ్రూట్స్ పంచడం జరిగింది. మాగంటి బాబు గారు ఈ సంవత్సరం మరి తన పుట్టినరోజును ఎక్కువగా ఖర్చుతో కాకుండా నిరాడంబరంగా మరి దేవుని సన్నిధిలో జరుపుకోవాలని వారు వెళ్ళారు. వారి యొక్క ఆశయాలను మేము మా చైర్పర్సన్ శివలక్ష్మి గారి ఆధ్వర్యంలో రోగుల మధ్య ఈ పుట్టినరోజు జరుపుకుంటూ ఇటువంటి ప్రజా సేవా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని, తెలుగుదేశం పార్టీ ఆశయాలు అలాగే మాగంటి బాబు గారి యొక్క ఆశయాలను పేద ప్రజల మధ్య ఇటువంటి హాస్పిటల్లో రోగుల మధ్య జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పుడు కూడా మా కార్యక్రమాలు కానీ మా ఆశయాలు కానీ ఇటువంటి పేదల పనులు జరుపుకోవడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ నిన్నే ఈ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మరుసటి రోజునే ఈ కార్యక్రమం జరుపుకోవడం, ఈ హాస్పిటల్ విషయంలో అభివృద్ధి కమిటీ ద్వారా మా ఈ కమిటీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఈ కమిటీ హాస్పిటల్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ ఇంకా కావాల్సిన స్టాఫ్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ శ్రద్ధ తీసుకొని 100 హాస్పిటల్ ఈ హాస్పిటల్ని 100% అభివృద్ధి చేసే విషయంలో ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా పులిపుట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ పేద ప్రజల మధ్య ఈ రోగుల మధ్య ఇటువంటి ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి మంచి వ్యక్తి మాగంటి బాబు గారు పుట్టినరోజు జరుపుకుంటూ మాకు అందరికీ సంతోషం తెలియజేస్తూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్లమెంట్ సభ్యులు ప్రజల మనిషి శ్రీ మాగంటి బాబు గారి 55వ జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్య జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి నిన్న మాగంటి బాబు గారు మాకు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, స్వైన్ ఫ్లూతో చాలామంది బాధపడుతున్నారు. ఇటువంటి తరుణంలో మీరందరూ కూడా డబ్బులు పాడు చేసి ఎవరో కూడా నా యొక్క కార్యక్రమాన్ని ఆర్భాటం చేయొద్దండి. ఏదైతే మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ ఖర్చు అంతా కూడా పేదలకు ఖర్చు పెట్టండి అన్నప్పుడు మేము కూడా కొంత మా నాయకుడి జన్మదినం భారీగా చేసుకోలేకపోతున్నామనే బాధ ఉన్నప్పటికీ కూడా నాయకుడు ఆదేశించిన మేరకు పేద ప్రజల కోసం మరి నాడు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, హాస్పిటల్స్లో రోగులకు రొట్టె పళ్ళు పాలు పంచడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ప్రతి కార్యకర్తని కంటికి రెపలా కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ప్రముఖ పాత్ర వహించి మరి నాడు అధికారం రావడానికి మాగంటి బాబు గారు ఒక కారణం అని కూడా సందర్భంగా తెలియపరుచుకుంటూ ఏ సమస్య వచ్చిన అప్లాండ్ ఏరియాలో బాబు గారు ఇలాగ ఇబ్బంది ఉంది, ఇలా కష్టం ఉందంటే వెంటనే స్పందించి న్యాయం కూడా అనేక సందర్భాల్లో జరగడం కూడా జరిగింది. మరి ఈనాడు ఈ హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈనాటికి కూడా చాలామంది పేదవారికి కూడా కొంత పైనుంచి నిధులు సరిగ్గా రాకపోవడం వల్ల కొంత ఇబ్బందులు ఉండటం వాస్తవమే. ఇవన్నీ కూడా మాగంటి బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వారు వెంటనే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. మరి నిన్న మాట్లాడినప్పుడు మాగంటి బాబు గారు ఒకే విషయం చెప్పారు. ఈ హాస్పిటల్కి సంబంధించి చాలామంది పేదలు కూర్చోవడానికి బల్లలు లేవు. మా నాన్నగారు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి పేరు మీదుగా 10 బల్లలు మన అనౌన్స్ చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాగంటి బాబు గారు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని, 100 సంవత్సరాలు నిండు ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేమంతా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంగా అందరం ఒక చక్కటి కుటుంబ సభ్యుల కలిసి చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఎంపీ నిధుల నుండి ఆసుపత్రిని అభివృద్ధి చేసేలా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఎంపీ మాగంటి బాబు దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మాగంటి బాబు గారి జన్మదినోత్సవాన్ని మన హాస్పిటల్లో ఈ రోగులకు పాలు, రొట్టె, పండ్లు ఇచ్చి వారి ఆరోగ్యం మెరుగుపడే విధంగా దోహదంగా చేసినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాగంటి బాబు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు అనేకం జరుపుకోవాలని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేపట్టాలని, అలాగే ఈ సందర్భంగా నేను ఈ ప్రజల సమక్షంలో నేను కోరుకునేది ఏంటంటే, మనకు నిన్ననే మన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాగంటి బాబు గారిని కూడా నేను కోరుకునే, అంటే ఆయన సమక్షంలో కాదు, ప్రజల సమక్షంలో నేను కోరుకునేది ఏంటంటే, మన హాస్పిటల్కి ఇంకా అనేకమైన లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఒక్కసారి మాగంటి బాబు గారిని కలవాలని నేను అనుకుంటున్నాను. వెళ్ళేసి మన హాస్పిటల్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మనకి అంబులెన్స్, గవర్నమెంట్ తరఫున అంబులెన్స్ లేదు. అంబులెన్స్ లేకపోవడం వల్ల క్లిష్టమైన పరిస్థితుల్లో అర్జెంటుగా పేషెంట్ని తరలించాలంటే 108 కూడా బిజీ అయిపోతున్నారు. వాళ్ళకి అనేక కేసులు ఉంటున్నాయి. 108 వచ్చేసరికి లేట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంచేత మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ తరఫున ఒక అంబులెన్సు మరి మనం మాగంటి బాబు గారి ద్వారా మనం అడిగి మనం సమకూర్చుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. అలాగే మన మంత్రి గారికి కూడా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. ఇది మేడం కూడా మనకి అంబులెన్స్ కమిషనర్ గారికి ఆల్రెడీ చెప్పినట్టున్నారు. మనకి అంబులెన్స్ సమకూర్చుకోవాలి. ప్లస్ ఇంకా మనకి పడకలు ఇంకా అవసరత ఉంది. డాక్టర్స్ కూడా కొంతమంది రావాల్సి ఉంది. సివిల్ సర్జన్ పోస్టులు 4 ఉన్నాయి మనకి, కానీ ఇద్దరమే ఉన్నాం సివిల్ సర్జన్ క్యాడర్లో. సివిల్ సర్జన్ ఆర్ఎంఓ అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఒక పోస్ట్ ఖాళీ ఉంది. ఆ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పోస్ట్ ఫిలప్ కావాల్సి ఉంది. అవన్నీ కూడా నిన్న లెటర్ పూర్వకంగా కమిషనర్ గారి దృష్టికి మంత్రి గారి ద్వారా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా, అలాగే ఎక్విప్మెంట్ కూడా కొంత అవసరం ఉంది. ముఖ్యమైనది ఏంటంటే సిఆర్ఎం అనేది ఎముకల వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కానీ, అర్జెంటుగా యాక్సిడెంట్ కేసుల్లో ఆపరేషన్ చేయాలన్నా కానీ సిఆర్ఎం ఎంత అవసరమైంది. ఈ సిఆర్ఎం పరికరం మనకి లేదు. దానికి నేను ఒక 4 months బ్యాక్ లెటర్ పెట్టాను. అయితే నిన్న ఆ సిఆర్ఎం ఏర్పాటు చేయడానికి టేబుల్ ఉంది. టేబుల్ ప్లస్ సిఆర్ఎం అని నేను రాయటం జరిగింది. నిన్న మరి పంపించిన దాంట్లో ఒక టేబుల్ అయితే ఉంది, సిఆర్ఎం మిషన్ పంపించలేదని అంటున్నారు. ఒకసారి సిఆర్ఎం మిషన్ మనం సమకూర్చుకోగలిగితే ఆరోగ్యశ్రీలో ఈ యాక్సిడెంట్ కేసులన్నీ కూడా ఆపరేషన్ చేయడానికి మనకి ఇక్కడే వీలు పడుతుంది. అది కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, మెంబర్స్ అందరూ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వారందరినీ నేను కోరుకునేదంటే, మేము డాక్టర్స్ ఉన్నంత వరకు మా సాయశక్తుల స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ పేషెంట్ని మేము శ్రద్ధతో చూస్తాము. కొన్ని సందర్భాల్లో మా చేయి దాటిన కేసులు తప్పకుండా మేము మా రిఫరల్ హాస్పిటల్, పై హాస్పిటల్కి రిఫర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కొంతమందిని ఇక్కడే ఉంచండి అని ఫోన్లు చేయడం జరుగుతుంది. అది పేషెంట్ ప్రాణం మీదకి వస్తే అల్టిమేట్గా డాక్టర్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో దయచేసి మేము చేయగలిగిన డెఫినెట్గా మేము చేస్తాం. అంచేత సభ్యులందరూ ఉన్నారు కాబట్టి మీ అందరి సలహాలు, సూచనల మేరకు ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను. అలాగే వర్క్ చేయడానికి నేను ఎటువంటి సందర్భంలో వెనుకాడను. మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను చేయగలిగిన ఆపరేషన్స్ ఏవన్నీ కూడా నేను డెఫినెట్గా 24 hours అవైలబుల్గా ఉండి నేను హాస్పిటల్ డెవలప్ చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. అలాగే ఈరోజు మరి మాగంటి బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన ఎంపీ గారికి నా
నేను హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలోని ఎన్టీఆర్ నగర్లో ఎంపీ మాగంటి బాబు జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు. పేదలకు దుప్పట్లు, రోగులకు పండ్లు, పాలు పంపిణీ. బైన్గూడెం గ్రామానికి చెందిన నాటకశాల పెద్దిరాజు అనే వ్యక్తిపై హత్యాయత్నం. కత్తితో కర్కశంగా దాడి చేసిన దుండగులు. జీలుగుమిల్లి మండలం పి రాజవరంలోని ఒక రైతుకు చెందిన 7.5 ఎకరాల మొక్కజొన్న పంట నాశనం చేసిన గిరిజనులు. తనకు న్యాయం చేయాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.